నమస్తే మాస్టర్స్. ఇవాళ డే 14 ఆఫ్ సెల్ఫ్ లవ్ ఎక్సర్సైజెస్ ఫ్రమ్ లూయిస్ ఎల్హే. ఇవాళకి 2 weeks అవుతుంది. సో ఇట్స్ ఎ రివ్యూ. టుడేస్ లెసన్స్. ఇవాళ మీ మిర్రర్ వర్క్తో మీ ప్రోగ్రెస్ ఎలా ఉన్నది అనేది రివ్యూ చేస్తాము. అయితే ఇప్పటి వరకు ఇంకా మీకు మిర్రర్ వర్క్ చేస్తున్నప్పుడు సిల్లీగా అనిపించినా ఇట్స్ ఓకే. ఎందుకంటే చేంజ్ అన్నది ఇట్స్ డిఫికల్ట్ అండ్ దిస్ ఇస్ అ జర్నీ ఆఫ్ సెల్ఫ్ లవ్, యాక్సెప్టెన్స్. సో మనము ఎంత ఎఫర్ట్ పెడుతున్నామో దాని అంతటికి ఎక్నాలెడ్జ్ చేయడం వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇన్నర్ చైల్డ్ అన్నది ఈ పాస్ట్ వీక్లో ఆల్మోస్ట్ 2 times వచ్చింది. దట్స్ అ బిగ్ చేంజ్. ఆల్సో ఆ లిటిల్ వన్ ఎలా ఫీల్ అవుతుంది అన్నది యు ఆర్ బిగినింగ్ టు అండర్స్టాండ్ అనమాట. సో ఇట్స్ అ బిగ్ స్టెప్ టువర్డ్స్ లవింగ్ యువర్ సెల్ఫ్. అలాగే ఈ పాస్ట్ 2 వారాల నుంచి మన బాడీ మన ఇన్నర్ థాట్స్ని ఎలాగా మేనిఫెస్ట్ చేస్తుంది, మిర్రర్ చేస్తుంది అన్నది చూసాము. అంటే మన బాడీ ఏం చెప్తున్నది అన్న మెసేజెస్కి మనం ట్యూన్ ఇన్ అయి ఉన్నాం లాస్ట్ 2 weeks నుంచి. సో మనకేం తెలిసింది, బాడీకి నరిష్మెంట్ కావాలి. సో దానికోసం ఎంకరేజింగ్ థాట్స్, పాజిటివ్ ఎఫర్మేషన్స్ కావాలి. అలాగే మనము ఎలాగ పాజిటివ్ ఎఫర్మేషన్స్ అండ్ పాజిటివ్ ఎమోషన్స్ అండ్ నెగిటివ్ ఫీలింగ్స్ అన్నవి ఎలాగ ఎక్స్ప్రెస్ చేయగలము అన్నది కూడా మనం ఫీల్ అయ్యాం. సో దిస్ ఈజ్ అ హీలింగ్ ఎక్స్పీరియన్స్ దట్ కెన్ ట్రూలీ చేంజ్ యువర్ లైఫ్. అలాగే మనం ఫియర్స్ని కూడా అబ్జర్వ్ చేసి మనం ఫియర్స్ ఒకటే కాదు, ఇట్స్ జస్ట్ ఫియర్ మన మైండ్ని లిమిట్ చేస్తుంది అన్నది తెలుసుకున్నాము. అలాగే మనకి ఆల్వేస్ లవ్కి ఫియర్కి మధ్యన చాయిస్ ఉంది అని కూడా తెలుసుకున్నాము. ఇంకోటి ఏంటంటే మన డే ఎలా స్టార్ట్ చేయొచ్చు, అంటే ఎంత హ్యాపీగా స్టార్ట్ చేస్తే ఎంత హ్యాపీగా మనము మన జీవితాన్ని గడపచ్చు అన్నది తెలుసుకున్నాము. బిగినింగ్ ఆఫ్ ద డే లవింగ్ థాట్స్తో మొదలెడితే అది ఒక పాజిటివ్ టోన్ రెస్ట్ ఆఫ్ ద డేకి సెట్ చేస్తుంది అని తెలుసుకున్నాము. సో ఇవాల్టి ఎఫర్మేషన్, హియర్ ఐ యామ్ వరల్డ్, ఓపెన్ అండ్ రిసెప్టివ్ టు ఆల్ ద వండర్ఫుల్ థింగ్స్ దట్ దిస్ మిర్రర్ వర్క్ కోర్స్ ఈజ్ టీచింగ్ మీ. హియర్ ఐ యామ్ వరల్డ్, open and receptive to all the wonderful things that this mirror work course is teaching me. Thank you, Masters.